आएगा नीचे मिलते आएगा नीचे मिलते आएगा आएगा नीचे। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. మావా ఎరా మాట పడిపోయింది, మూగోడి అయ్యావా? కొంచెం ఎత్తమ్మా, మొఖం ఎత్తరా, చెప్పు. ఏదో గిల్లు కొడతాడు, సురేషన్ కొడతాడు అంటే కొట్టినలే. ఆర్సీబీ మీద కొట్టాలంటే అరే నువ్వు 4 జన్మలు ఎత్తాను మనం, సరేనా? వద్దులే ఏడవ మాటలే, ఏముంది అయిపోయింది నాకు. ప్రతిసారి కోహ్లీ ఏందిరా మాకు? మా కోహ్లీ అంటే చేజ్ మాస్టర్, అట్లాంటి నువ్వు చేజింగ్ ఆడేటప్పుడు తప్పదు. అసలు టాస్ గెలిచి చేయింగ్ తీసుకున్నప్పుడే అర్థమైపోయింది మ్యాచ్ వన్ సైడ్. ఏముందిలే ఇంకా కొడుకో. ఇక్కడ ఫిక్సింగ్ జరిగినట్టుంది. ఇట్లే అనుకుంటుండు, ఫిక్సింగ్ నిజం జరిగితే మా 200 కొట్టింటాడు ఒకడే. మరి మీ వాడు సెంచరీ అట్లా కొడతారా ఫిక్సింగ్ జరిగితే? మీకు కాదు. వీళ్ళు చూడండి మా మ్యాచ్ గెలుస్తేనేమో వీళ్ళు గెలుస్తే మాత్రం న్యాయం, మేము గెలుస్తే మాత్రం ఫిక్సింగ్. అది వీళ్ళు మాట్లాడే మాటలు. మా వాడైనా సాయంత్రం దర్శనం బాగా ఆడిండు కాకపోతే ఏం ఉపయోగం? పక్క ఎవరు ఆర్సీబీ ఉండేది. ఎవరు ఎంత బాగా అన్నా సరే మా వాళ్ళు చాలు, ఒక్క నిలవన్నా చాలు మ్యాచ్ అంతా వన్ సైడ్ లాకపోవడానికి. అది మా వాళ్ళ గొప్పతనం. 5 ట్రోఫీలు ఉన్నాయి మా కాడ. 5 ఉంటే ఏమరా? అరే మొన్న మ్యాచ్ సరే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మొన్న ముంబై ఓడిపోయింది. ముంబై ఏం చేసిండు, నేను పోతున్నా మీరు కూడా వెళ్ళిపోండి, ఎట్లా బొక్కలే గెలిచింది అని చెప్పేసి అంతే వాటర్ దాడకి స్టేడియం మొత్తం కొట్టాడు, బయటికి ప్రొవైడ్ చేయరు వాళ్ళు. సరే ఇది వదిలే, సిఎస్కే అసలు వరుసగా 4-5 మ్యాచ్లు ఓడిపోతుంటే ఫ్యాన్స్ అందరూ బూ చేస్తున్నారు. మరి రుతురాజ్ గైక్వాడ్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే మీ ప్లేయర్స్ ని మీరు తిట్టుకుంటారు. కానీ ఒక ఆర్సీబీ మాత్రమే 18 సంవత్సరాలు కప్పు లేదు. ఎంతో మంది తిట్టుకున్నా సరే ఒక్క ఫ్యాన్ కూడా పక్కా పోలేదు. అదిరా మా లాయల్టీ. మేము ఒక్క ప్లేయర్ కూడా తిట్టలేదు ఇప్పుడు మ్యాచ్ పట్టించింది. ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయినా కూడా మేము పట్టించుకోలే, స్టిల్ వీఆర్ విత్ ఆర్సీబీ అని అలా మాతో మాట్లాడుతున్నాం. మ్యాచ్ ఫిక్సింగ్ లాయల్టీ ఏంద్ర సెల్ఫిష్. మొత్తం ఐపీఎల్ హిస్టరీలో 306 కొట్టిన ప్లేయర్లు ముగ్గురు. క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మా ముగ్గురమే. మళ్ళా కూడా సెల్ఫిష్ ప్లేయర్ 6లు కొడతారా? ఎన్ని మ్యాచ్లు 90s లో 80s లో అవుట్ అయ్యాడు. సెల్ఫిష్. హైయెస్ట్ రన్స్ ఎవరుగా నిన్న జస్ట్ మిస్ 11 రన్స్ కొట్టింటే మావాడు 9,000 వికెట్లు, 9,000 రన్స్ కొట్టింటాడు. ఎవరు ట్రాక్ రికార్డ్ బ్రేక్ చేసేది? ఎవరు ఆడేది? 800 పైన 4లు, 300 పైన 6లు మావాడి. ఒరే వద్దులే సెల్ఫిష్ అంటున్నాడు. నిన్న మావాడు ఆడి నాకు బట్టే గెలిచింది ఆర్సీబీ కూడా. ఇంకోసారి ఆర్సీబీ నోరు ఎత్తావో 4 గడ్ చేసి ఎక్కడ పెడతాడు ఏమో, అంతేగా. అది ఆర్సీబీ అంటే జై ఆర్సీబీ. ఈ సాలా కప్ నందే. అది ఎప్పుడైనా సరే టీమ్ ఎఫర్ట్ మా. ఒకప్పుడు ఉండేది ఓన్లీ డిపెండెన్స్ అంటే విరాట్ కోహ్లీ మీద, ఏబి డివిలియర్స్ మీద. కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఎప్పుడైతే మా డీకే అన్న కోచ్ అయ్యిండో, మెంటర్ అయ్యిండో, మొత్తం మార్చేసింది. ఇప్పుడు మొత్తం టీమ్ పర్ఫార్మెన్స్. నిన్న కూడా చూసారు డెత్ ఓవర్స్ మాల్ ఎట్లా వేసిండ్రు. భువనేశ్వర్ కుమార్ 18th ఓవర్ వేసిండు. 18th ఓవర్ లో 5 రన్లు కొట్టించాడు. హెజల్వుడ్ 8 రన్లే కొట్టించాడు. 17th ఓవర్ సురేష్ శర్మ 4 రన్లే కొట్టించాడు. రసిక్దర్ గాడు లేకపోతే అసలు ఫైనల్ ఓవర్ అసలు నేను కూడా వచ్చేవి కాదు. రసిక్దర్ సలాము లేకపోతే అసలు ఈజీగా మహా అయితే ఒక 4-5 కొట్టించాడు. మా హోల్డర్ సెలబ్రేషన్ చేసినావు కదా విరాట్ కోహ్లీ వికెట్ కుక్కర్ కూడా కొట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటే ఉపయోగం. మ్యాచ్ అంతా వచ్చే లాకపోయిన తర్వాత ఏమైనా కొట్టిన 6లు, హోల్డర్ దాకా 6లు 4లు. అబ్బో అసలు ఎందుకు డిబ్యూ వేసినా ఈ రోజు అనుకున్నాడు. నిన్న ఒక్క బౌలర్ వదలలేదు మా. ప్రసిద్ధ కృష్ణని కొట్టిండు, రషీద్ ఖాన్ని కొట్టిండు, హోల్డర్ ని కొట్టిండు. అసలు ఈయన వదిలినా అని చెప్పేది లేదు, అందరినీ కొట్టిండు. పడికలు విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ ఉంది మా. అబ్బా పడికలు అన్న 6లు కొడుతుంటే 6 6లు కొట్టిండు నిన్న. ఏమన్నా 6లు అయ్యి ఎంత లాంగ్ 6లు. మన విరాట్ కోహ్లీ అంటే తక్కువ తిన్నాడా? ఏమన్నా కొట్టిండు, 3 6లు కొట్టిండు. సూపర్ అంతే. ఆర్సీబీ బ్యాటింగ్ బాగా ఆడింది. బ్యాటింగ్ ఒకటే కాదు, ఫీల్డింగ్, బౌలింగ్. డెత్ బౌలింగ్ అంటే ఆర్సీబీ ఇప్పుడు ప్రెసెంట్. బౌలింగ్ అది పర్లే బాగానే ఉంది బౌలింగ్. మీ బ్యాటింగ్ బాగా ఆడింది అంతే. నిన్న టాపిక్స్ ఎవరు బౌలర్ అంటే రచిమ్ ఖాన్ అన్నాడు. రషీద్ ఖాన్ పాపం ఏ రకంగా కొట్టాడు పాపం. ఏదో లాస్ట్ లో మా వాళ్ళు 6లు ఆడడానికి 2 వికెట్లు పడినాయి అంతే తప్పిస్తే అసలు రషీద్ ఖాన్ మా వాళ్ళు కొట్టిండు. 50 కొట్టిరు రషీద్ ఖాన్ 4 ఓవర్లకి. వద్దులే ఎందుకు ఎంత తక్కువ వాళ్ళంటే అంత మంచిది మీకు.
కంబ్యాక్ ఇస్తాం మేము కంబ్యాక్ ఇస్తాం. నీ టీమే కాబట్టి నా దగ్గర పర్ఫార్మ్ చేయలేదు అది. మీరు నువ్వు ఎన్ని చేతబడి చేసి టీంలు ఇచ్చి నాకు ఎన్ని చేయకు. నువ్వు టీం ఇచ్చేదే ఉందా ఇప్పుడు ఆర్సీబీ పడతాప్పుడు అఫ్ కోర్స్ ఆర్సీబీ ఉన్నదే కదా వీడికి. లేదు గైస్ ఎక్కడో జరిగింది గైస్, పూజ ఎక్కడో జరిగింది. వీడి మీద డౌటే నాకు అసలు. అట్లా జీటీ ఓడిపోవడం నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. సరేలే గైస్, మనము ఈ రోజు డబుల్ హెడర్ కదా. తెలుసులే 4 ఈ టీంలే. మరి వీడు ఏ టీం లిస్ట్ లో చూస్తే దాన్ని బట్టి మనం ఎలివేషన్ ఇద్దాం ప్లేయర్స్. సర్లే, ఒక టీం అయితే నైట్ టీం అయితే నాది ఎస్ఆర్హెచ్. నైట్ కాదు, నువ్వు మధ్యాహ్నం గురించి మాట్లాడు. ప్రాసెస్ లో పోరా, ఒక ఆర్డర్ లో పోయి ఆర్డర్ లేక మీ మిడిల్ అయితే కొలాప్స్ అవుతుంది. వీడు రైమింగ్ వీడు మనం గెలిచినాక ఉంటది వీడికి. వీడి క్రికెట్ టిప్స్, వీడు రోజు క్రికెట్ టిప్ ఇస్తాడు మీకు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్లో ఉంటది. మీరు వాడుకోండి, మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ సెలెక్ట్ అయిపోతారు. ఎండ్ వరకు చూడండి గైస్, వీడిది ఒక టిప్ వస్తుంది, అది చూసేయండి. కళ్ళు మూసుకొని చూసేయండి. అదొకటి DCRR. ఏది కావాలి నీకు? నువ్వే తీసుకోలే. DCRR కాదురా, DC పంజాబ్. సరే ఓకే, సమ్ టైమ్స్ అది మా క్రికెట్ నాలెడ్జ్. మా క్రికెట్ నాలెడ్జ్ మంచిగా ఉంటుంది. నాలెడ్జ్ ఏందిరా, ఒక మ్యాచ్ తప్పు చెప్పినాం రా అంతే. ప్రతిదీ ఇంపార్టెంట్. అది వీడు ఇప్పుడే గూగుల్ చేసిండు గైస్, అసలు నమ్మకండి. మా ప్రూఫ్ అరే రెండు చేతులు ఖాళీ, మాయ లేదు మాత్రం లేదు. సరే DC పంజాబ్. ఏది కావాలి నీకు? పంజాబ్ వాళ్ళు పంజాబ్ సర్పంచ్ సాబ్. వీడు తీసుకున్నానంటే గైస్, ఫస్ట్ చెప్తున్నా నేను, వీడు తీసుకున్నానంటే ఆ పంజాబ్ టీం కి దిష్టి తగులుతుంది, వీడు ఓడిపోతాడు. అది 100%. లేదు అసలు అది మంచి ఫామ్ లో ఉంది. ఆర్సీబీ తర్వాత అదే మంచి ఫామ్ లో ఉంది. ఆర్సీబీ తర్వాత కదా, ఆర్సీబీ కన్నా మంచి ఫామ్ లో ఉండేది పంజాబ్. నాకు వీడి ఫామ్ మీద నాకు నమ్మకం ఎక్కువ. వీడు ఎలాగైనా దాన్ని చెడగొడతాడు మా వీడు. ఈ అతి వల్లనే ఇటు చెడగొడతాడు. ఆ పంజాబ్ అనేది ఓడిపోతుంది. పంజాబ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు గుండెలు వారం చేసుకోండి. ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ మీరు ఓడిపోతుంది. ఈ రోజు వీడు సెలెక్ట్ చేసుకున్నప్పుడే అనుకున్నాం అయిపోయింది పంజాబ్ పరిస్థితి. ఎందుకు అనిపించింది పంజాబ్ సెలెక్ట్ చేసుకోవాలని? లేదులేమో, పంజాబ్ గెలుస్తుంది. ఇంకేదో ఒకరు ఓడిపోయినా సరే అది కూడా మా మంచికే. రే నువ్వు ఎన్ని చెప్పాకు, గెలుస్తుంది. ఓడిపోయేదానికి తీసుకోవడం ఎందుకు? గెలిచే టీం తీసుకో. ఎటువంటి టీం అయినా గెలిపించే బాధ్యత నాది. అది సరే, టాపిక్స్ చెప్పు. ఏమో ప్లేయర్స్ ఫామ్ ఉన్నారు కాబట్టి నేనైతే శ్రేయస్ అయ్యర్ గురించి అయితే చెప్తామన్నా. టాపిక్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అంటే సర్పంచ్ సాబే. శ్రేయస్ అయ్యర్. బౌలింగ్ వస్తే హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ కూడా. హర్షదీప్ సింగ్ దానికి వైడ్ లేసినా సరే ఎకనామికల్ గా బాగా చేస్తాడు. సో హర్షదీప్ సింగ్ అండ్ రవి బిష్ణోయ్ నా టాపిక్. సో ఎందుకంటే ఒక స్పిన్నర్ కూడా చెప్పాలి కదా ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తాడు. బ్యాటర్స్ అయితే శ్రేయస్ అయ్యర్. ఇంకా టాప్ 3 మామ. ఎందుకు టాప్ 3 అందరూ మంచి ఫామ్ ఉన్నారు. సో టాప్ 3 బాగా రాణిస్తారు. ఏదో 3 పిక్స్ చెప్పమంటే వీడు క్రికెట్ అనలిస్ట్ కన్నా వీడిది ఎక్కువైంది. ఇప్పుడు క్రికెట్ అనలిస్ట్ అనేవాడు ఇట్లే చెప్తారు. మాస్టర్ వాళ్ళు ఎవరైనా తెలుసుంటే వీని కొద్ది కాదట దూర్చండి. పిలిచిండ్రు, నేను పోవట్లేదు అంటే. ఎందుకంటే చెప్పే కదా, మీరే నాకు డబ్బు DC ఏం లేదు. నువ్వు చెప్పనీరా, నువ్వు ఒక్క మ్యాచ్ గెలిచి మా తల్ల తింటున్నాయి కదరా నాయన. నాకైతే కేఎల్ రాహుల్ అన్న కంబ్యాక్ రాహుల్. ఈ రోజు మొన్న కూడా ఆర్సీబీ పైన వీళ్ళకి కంబ్యాక్ అంటే వెళ్ళిన బస్సులో మళ్ళీ ఎన్నికి రావాలి. అట్లా కాదు గైస్, కేఎల్ రాహుల్ అన్న అయితే కంబ్యాక్ ఇస్తుంది ఈ రోజు. కేఎల్ రాహుల్ అన్న మన సైడ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఈ రోజు. మరి అంతా ఓకే, మీ కెప్టెన్ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడు? కెప్టెన్ ఉన్నాడు గైస్. అసలు అక్షర్ పటేల్ ఎందుకున్నాడు టీమ్ లో? నువ్వు ఏం అడగాకు, మేము మాట లేదు. రొమారేష్ ఎందుకున్నాడు? అవునే, అసలు రొమారేష్ మాకు ఆపర్చునిటీస్ రావట్లేదు అంతే. మా వాళ్ళకు ఆపర్చునిటీస్ తీసుకోవట్లే అక్షర్ పటేల్. ఎందుకు లేదని తీసుకోవట్లే. అక్షర్ పటేల్ ఈ రోజు కంబ్యాక్ ఇస్తాడు. అక్షర్ పటేల్ కూడా తీస్తాడు స్పిన్నర్ లో. ఫాస్ట్ బౌలర్ లో నటరాజన్ గైస్, వీళ్ళ నట్లు కూడా పెరుగుతాడు అట్లే. కదా, నటరాజుకి నట్టు మిగిల్చాడు. సరే చూద్దాం గైస్, చూద్దాం. సరే టాస్ ఏమైనా గెలుస్తారంటావు మీరు? టాస్ అయితే పంజాబ్ గెలుస్తారు. పంజాబ్ గెలిచి చేయింగ్ తీసుకుంటాం మావా. అండ్ మా వాళ్ళు అంటే మీ వాళ్ళు DC ఎంత కొడతారు రేపు? 200 నుంచి లెక్క పెట్టుకోవాలి. 200 నుంచి లెక్క పెట్టుకోవాలి. ఇట్లా నా డౌట్ అయితే DC ఒక 180 to 90s మధ్యలో కొడుతుంది. అది మా వాళ్ళు 19th ఓవర్లో కంప్లీట్ చేస్తారు. ఇదే నా ప్రెడిక్షన్. మా వాళ్ళు కొడతారు.
200 నుంచి స్టార్ట్, 240 కొడతారు, వీళ్ళు ఒక 200 కొడతారు, అయిపోద్ది మ్యాచ్. అది వన్ సైడ్. 240 DC కష్ట బహుత్ ముష్కిల్ మారింగే భయ్. కొడతారు, కొట్టినాక వీళ్ళతో మాట్లాడదాం, మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం, ఓకేనా? దేక్ లేంగే సాలా నచ్చినది అలా. సరే ఇప్పుడు నీ టైం నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది. ఎంత గుర్తుపెట్టుకుందాం గైస్, ఈ అత్యంత గుర్తుపెట్టుకుందాం మనం. నెక్స్ట్ మ్యాచ్ వరకు నైట్ మ్యాచ్ SRH వర్సెస్ RR. నాది ఆల్రెడీ తెలుసు, ఆరెంజ్ బ్లడ్ అని. నాకు ఎందుకో ఇది కోర్స్ కూడా లాయల్ గా ఉంటాం. లాయల్టీ అంటే ఇది లాయల్టీ అంటే. సరే మొన్న మేము పేరు కూడా మారుద్దాం అనుకుంటున్నాం, RC దేశీ లాయల్టీ అని పెడదాం. పెడతలే నా ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది, చూసినా? ఏమని? కప్పు కడిగి పెట్టండి 2016 రిపీట్ అవుతుంది SRH. అంటే RCB ఫైనల్ లో మళ్ళీ ఓడిపిస్తున్నాం మేము. పాపం అమ్మాయి ఎవరో క్రికెట్ సరిగ్గా చూడదు అనుకుంటారు, ఓన్లీ SRH మ్యాచ్ లేదు, ఒక రోజు స్టేడియం అది ఓవర్ యాక్షన్ ఉంటుంది. సర్లే ఒక్కడే చూస్తారు గైస్ క్రికెట్, తెలుసు. ఆ అమ్మాయి ఎవరు అడ్రస్ పెడితే అది కాదురా, ఇంటికి వింబారు పంపిద్దామని చెప్పి కడుక్కుంటది కప్పు. వద్దు గైస్, డిస్కషన్ వీడి గురించి. మీ టాపిక్స్ అసలు నేనైతే ఆరెంజ్ ఆర్మీ మంది, నాది పింక్ ఆర్మీ మామ. సరే పింక్ ఆర్మీ తీసుకోను. రాజస్థాన్ రాయల్స్ అన్ని మన రాయల్స్ మామ. రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్. ఈ రోజు రా బా టైమింగ్ ఉండాలి కాబట్టి ఈయన సూర్యవంశీని ఫస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఏడిపిస్తాం మేము ఈ రోజు. మా సూర్యవంశీ 2-3 మ్యాచ్ల నుంచి పాపం బాగా డిప్రెస్ అయ్యిండు. కనుక్కున్న విషయం ఏంటంటే ఎండాకాలం చేసిందా నేను మాట్లాడతాను, పాపం పిల్లడు గైడెన్స్ ఇవ్వాలి కదా రోజు మ్యాచ్ ఎట్టాడు. సరే ఇప్పుడు నాలంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కొన్ని టిప్స్ ఇస్తాయి కదా ఆడేది. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎన్ని మ్యాచ్లు ఆడినా కొట్టిన 69 మ్యాచ్లు ఆడినా. నాటోట కాదు అవుట్లే. నా హైయెస్ట్ అయితే తెలుసా మావా, ఒక మ్యాచ్ లో 690 కొట్టి, నేను ఒక్క మ్యాచ్ లో కొట్టిన 690. నేనే లేచి అలారం పెట్టుకున్నాను. అది మా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ సూర్యవంశీ. అది ఇప్పుడు ఏదో 100 కొట్టుకుంటుండో పాపం. అది మ్యాచ్ అసలు కనుక్కున్నాం ఏమైంది సూర్యవంశీ, వాట్ హ్యాపెండ్ బెటా అన్న అంటే సూర్యవంశీ చిచ్చా మేరకు చాచి చాయి అన్నాడు. అంటే హిందీ వచ్చిందిరా, సూర్యవంశీ తెలుగు రాదు కదా. హిందీలో మాట్లాడినావు. मैं बोला चाची अभी नहीं आएगा, थोड़ा टाइम लगेगा चाची के लिए 4-5 साल. बेटा रो रहा सूर्यवंशी, नहीं मेरे को चाची चाहिए. फिर मैं बोला था कोई नहीं बेटा, मैच अच्छे से खेलो, एक आइसक्रीम खिलाऊंगा मैं आपको. అది బావా, అది మ్యాగ్నమ్ డబుల్ చాక్లెట్ బార్. అన్ని డబ్బులు లేరు నీ కాదా? సూర్యవంశీ కదా. పాపం పట్టిపోతారా పిల్లల కదా. అరే నువ్వు పిల్లలకి డబ్బు విలువ తెలియాలంటే వాళ్ళ డబ్బులు తీసి వాళ్ళకి ఖర్చు పెట్టినాం అనుకో, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు పోతున్నాయి ఉద్దేశంతో ఖర్చు బెటర్ ఫ్యూచర్. ఐస్ క్రీమ్ తస్కరిద్దామని చూస్తున్నాడు, ఏం లేదు ఐస్ క్రీమ్ తస్కరిద్దామని చూస్తున్నాడు, కవరింగ్ అంతే. డబ్బులు సంపాదించేందుకు ఖర్చు పెట్టుకోవడానికి కదా. సూర్య సంపాదిరా అయితే లేదు నేను పక్కన వాళ్ళు ఖర్చు పెట్టు. బా వద్దుగా వీడు డిస్కషన్ అనవసరం. ఎన్ని కొడతారా మీ ఆర్ఆర్లు? RR ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే మాత్రం 220 ఖచ్చితంగా. ఈరోజు సూర్యవంశీ ఖచ్చితంగా బ్యాక్ ఇంటూ ఫామ్ వస్తుంది, ఎందుకంటే 3 మ్యాచ్ నుంచి ఆడటం లేదు కొంచెం బాధపడుతున్నాడు. ఆ బాధ మొత్తం ఈ రోజు SRH మీద తీర్చేసుకుంటాడు. SRH అనేది ఈ రోజు 300 లేదు, ఈ రోజు ఈజీ. ఈ రోజు ఎట్లా ఈ రోజు హోమ్ గ్రౌండ్ రాజస్థాన్ కాబట్టి అడ్వాంటేజ్ రాజస్థాన్కి. మొన్నటి దాకా SRH గెలిచిన 3 మ్యాచ్లు ఎవరి SRH హైదరాబాద్ స్టేడియం SRH అడ్వాంటేజ్ ఉంది. ఎన్నద్దు గైస్, వీడు మన టీం ని కించపరచాలని చూస్తున్నాడు. ఏడైనా గెలుస్తాం మనం. ఆర్ఆర్ తో మన హోమ్ గ్రౌండ్, ఆర్ఆర్ లో ఇచ్చి పడేద్దాం ఈ రోజు. సరే చూసుకోండి మరి. నేను ముందే అయితే మన స్కోర్. సూర్యవంశీ కొట్టే ఓటుడికి ఈ రోజు బౌలర్స్ అందరు అబ్బా అబ్బా అంటారు. హైదరాబాద్ సినిమాలో సూర్యుడు ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోండి గైస్, నాకు చెప్పిద్దాం ఇంతటి. SSL చెంబు తీసుకుని కొడతారు అప్పుడు. ఏం మావన్ పాడు పెట్టాడు, బిడ్డకు చెంబు బల దొరికింది అంటాడు. సరే నీ టాపిక్స్ చెప్పు. SSV చేసేవాళ్ళు సూర్యవంశీ, బౌలర్ అయితే జోఫ్రా ఆర్చర్. వేసే బౌన్సర్ లైక్ వాళ్ళు తట్టుకుంటారు లేదు ఈ రోజు. మీ పులి తెలుసులే, పులి మొన్న చూసినావు ఎంత ఫామ్ లో ఉందో. మొన్నే కదా రాసుకొని వచ్చాడు కదా పేపర్ ఒకటి. ఇది ఏం లేదు మా, ఒక మ్యాచ్ అయినట్టు ఇంకో మ్యాచ్ ఆడు. మొన్న మ్యాచ్ అయిన కాబట్టి ఈ రోజు ఆడు. చెప్పిండారా? అది స్ట్రాటజీస్ ని అనలైసిస్ చేసిన, ప్లేయర్ అనలైసిస్ లో పులిది ఫస్ట్ పెట్టిన. ఈ ప్లేయర్ ని ఎట్లా గ్రాఫ్ ఎట్లా ఉందంటే, ఒక గ్రాఫ్ 5 క్లాస్, ఒక గ్రాఫ్ ఇది. అంటే మన స్టాక్ మార్కెట్ లో గ్రాఫ్స్ ఉంటాయి చూడు, అప్ అండ్ డౌన్స్.
ఇట్లా పులి గ్రాస్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో ఈ రోజు కూడా పెద్దగా ఆడు పులి. మనమైతే ఈ రోజు గెలుస్తున్నాం గైస్, మనము గెలుస్తున్నాం. పులి మళ్ళీ మెరిపిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు. ప్యాట్ కమిన్స్ వస్తున్నాడులే ఊచకోతే ఈ రోజు రమ్మని చెప్పిన ప్యాట్ కమిన్స్ నువ్వు వచ్చేసి, నువ్వు లేకపోతే అవే గేమ్స్ లో SRS కష్టం అంటే, అవునా బ్రదర్ వస్తున్నాను ప్యాట్ కమిన్స్. వీళ్ళందరికంటే నీకేడీరా నాకు తెలియకుండా. ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ రా నేను, నీకు తెలియదు అంతే. నేను RCB 12th మ్యాన్ టైపు, IPL కి 12th మ్యాన్ మావ నేను. వద్దొద్దురా నీ క్రికెట్ టిప్ ఏదో ఈ రోజు టిప్ ఏది, క్యాచ్ పట్టాలవా? క్యాచ్ ఎట్ట పట్టాలి చెప్పు. క్యాచ్ పట్టేటప్పుడు బాగా నన్ను కొంచెం జూమ్ చేసుకుని ఫోకస్ చేయండి. ఫస్ట్ ప్లేయర్ గాల్లో కడతాడు. ఇప్పుడు ఇదే బాల్ మనకి 100 మీటర్లు పైకి పోయింది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్, గాల్లో చూస్తారు. డే మ్యాచ్ అనుకో పర్లేదు మావా, ఇది క్లియర్ స్కై ఉంటది. నైట్ మ్యాచ్ అనుకో ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. అప్పుడు ఎట్లా చేయాలంటే, బాల్ వెనకాల ఫ్లడ్ లైట్ ఉంది, ఈ పక్క తిరగండి, ఈ పక్క తిరిగితే ఈ పక్క ఫ్లడ్ లైట్ ఉండదు, మగం మీద పడుతుంది, మూతి మీద పడదు. బాల్ ని మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. కన్ను రెప్ప మూసినా సరే బాల్ వచ్చి మకాన్ తగులుతుంది. సో కళ్ళు కూడా మూయకుండా బాల్ పైకి పోతుందా పోనీయండి, 100 మీటర్లు పోతుందో 200 మీటర్లు పోతుందో పోనీయండి. వచ్చేటప్పుడు డబల్ ది ఫోర్స్ వస్తుంది. సో బాల్ ని బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాల్ ని జడ్జ్ చేయాలి మావా. క్లియర్ చేయాలంటే రాయే కిందికి అనాలి, అప్పుడు కిందికి వస్తుంది బాల్. రాగానే మీరు క్యాచ్ పట్టేటప్పుడు మొఖానికి పెట్టుకోకండి, కొంచెం ఎనికి జరగండి, బాల్ వస్తుంది కదా. ఫస్ట్ ఈ పొజిషన్ పెట్టుకోండి, బాల్ రాగానే ఇట్లా ఇట్లా పట్టేసుకోండి అంతే. ఇట్లా పట్టేసుకుంటే కనపడుతున్నారా, ఇట్లా మ్యాచ్ లో ఒక క్యాచ్ కొట్టాడు గైసీడు, ఒక క్యాచ్ కొట్టాడు మాకు మ్యాచ్ లో. ప్లేయర్స్ భయపడి నాకెళ్ళి కొట్టరు బాల్, అందుకే నేను పట్టను. వద్దు గైస్, మనము డబల్ ఎల్టర్ అయిపోయినాక మాట్లాడదాం వీటితోటి. వీటిని ఈ రోజు ఆపలేకపోతున్నాం మనము. మన కాడ ఆయుధాలు ఏం లేవు. RCB గెలిచేసరికి విర్రవీగుతున్నాడు. RCB గెలిచేసరికి కదా మా, ఎట్లా గెలుస్తుంది నాకు తెలుసు. మీరైతే మీ ఫేవరెట్ టీము మీరు ఎవరు సపోర్ట్ చేస్తే కమెంట్ చేయండి మావా. SS బాయ్ మావా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వన్ జిందగీ వ్లాగ్స్.